వావ్ పెద్దమ్మా, ఇవాళ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తామా? అవును చింటూ, ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్నే చేస్తాం. నువ్వే కదా అడిగావు. ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన గుడ్లు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిలు అన్నీ రెడీగా ఉన్నాయిరా. ముందుగా ఆవాలు వేయాలి. అమ్మా నాకు ఇవ్వమ్మా, ఉల్లిపాయ వేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగింది. తర్వాత ఉప్పు వేయాలి. ఆంటీ, తర్వాత పచ్చిమిర్చి వేయాలి కదా. నేనే పచ్చిమిర్చి వేస్తాను ఆంటీ. వావ్, చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఆంటీ. అమ్మా నాకు తెలుసు, తర్వాత కారం పొడి వేయాలి కదా. అవునురా చింటూ, కారం పొడి వేసి బాగా కలపాలి. తర్వాత ఏం వేయాలో కూడా నాకు తెలుసు పెద్దమ్మా. టమాటా కదా. ఆగండి, నేనే వేస్తాను. సరే సరే, కొద్దిగా వెయ్యి, ఎక్కువ వేయొద్దురా. పెద్దమ్మా, నేనే బాగా కలుపుతాను పెద్దమ్మా. ఇప్పుడు గుడ్డు పగలకొట్టి ముందుగా ఈ బౌల్లో వేసుకోవాలి. సరేనా? సరే పెద్దమ్మా, నాకు ఇవ్వండి, నేనే చేస్తాను. తర్వాత ఈ గుడ్డును తీసుకుని ప్యాన్లో పోయాలి. వావ్, చూడ్డానికి సూపర్ గా ఉంది పెద్దమ్మా. ఇలానే తినేయాలనిపిస్తోంది పెద్దమ్మా. బాగా కలిపితేనే ఎగ్ ఫ్రైడ్ రైస్ అవుతుంది. నేనే కలుపుతానే. ఇలా కలపడం చాలా ఫన్ గా ఉంది. సరే సరే, బాగా కలిపే. ఎగ్ ఫ్రై అయ్యేంత వరకు కలిపే. తర్వాత ఏం వెయ్యాలో కూడా నాకు తెలిసి పెద్దమ్మా. అన్నం కదా. 1 2 3 మొత్తం 3 స్పూన్లు అన్నం వేసేసాను. కాని ముందు ఈ కెచ్చప్ వేయాలి చింటూ. ఫ్రైడ్ రైస్ లో కెచప్ కూడా వేస్తారా పెద్దమ్మా? అవునురా చింటూ, కెచ్చప్ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా వేడి అయ్యేలా కలిపితే వేడి వేడి టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. పెద్దమ్మా, ఫ్రైడ్ రైస్ లో కరివేపాకు వేస్తేనే మంచి వాసన వస్తుంది కదా. కరెక్ట్ గా చెప్పావురా చింటూ. అంటే వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మరి మొదట ఎవరు తింటారే? అరే, మీరందరూ ఇవాళ విడివిడిగా ప్లేట్లలో తినకుండా ఒకే ఆకు మీద కలిసి తినబోతున్నారు, సరేనా? వావ్, అమ్మా మేమంతా కలిసి ఒకే ఆకు మీద తినబోతున్నామా? వావ్ అమ్మా, మాకు కెచప్ పెట్టమ్మా. పెడుతున్నారా? పెడుతున్నా. ఈ వైపు కొంచెం కెచప్, ఆ వైపు కొంచెం కెచప్ పెడుతున్నారా? వావ్, చూడడానికి సూపర్ గా ఉంది పెద్దమ్మా. రుచి కూడా అదిరిపోయింది. సరే సరే రా, ఇప్పుడు తీసుకుని తినండి. అయ్యో, మొత్తం అయిపోయింది. కడుపు పూర్తిగా నిండిపోయింది అమ్మా.